ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎవరైతే మనకు బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఆలోచించండి, బయట మీకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో గవర్నమెంటే ఈరోజు చెప్తూ ఉన్నాయి, ఇండియన్ గవర్నమెంట్ కానీ, సో నెంబర్ ఆఫ్ మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ, రకరకాల గవర్నమెంట్స్ కానీ మీకు చెప్తూ ఉన్నాయి 1% వాళ్ళకి ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది యాజ్ ఏ గవర్నమెంట్ సెక్టర్లో. కానీ వెస్టీజ్ అనేది ఏం చేస్తుందంటే ఇది ప్రైవేట్ సెక్టర్. సో మీరు వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటే, మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలనుకుంటే మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాం. సో ఇటువంటి మీకు హ్యూమన్ రిసోర్స్ కానీ, లేదంటే ఇంకా పెట్టుబడి కానీ, లేదంటే ఇంకేదైనా మ్యాన్ పవర్ కానీ, ఇటువంటిది లేకుండా మీరు కంప్లీట్గా బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వెస్టీజ్ ఇస్తుంది. మీరు కనుక బిజినెస్ని డెవలప్ చేయాలనుకుంటే ఒక ఆధార్ కార్డు కనుక మనం ఇస్తే మనకు డిస్ట్రిబ్యూషన్ స్లిప్ ఇస్తుంది. దాని నుంచి మనము గ్లోబల్ వైడ్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఈరోజు వెస్టీజ్ 2004 స్టార్ట్ చేసి ఈరోజు 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల వరకు ఈరోజు బిల్డ్ చేసి ఇండియా కాకుండా నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ ఇట్లా 10+ కంట్రీస్లో ఆల్రెడీ బిజినెస్ బిల్డ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2769 కోట్లు టర్న్ఓవర్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ట్రిపుల్ ప్రోడక్ట్, ఎకనామికల్, ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ అంటే బయోడిగ్రేడబుల్, పర్యావరణానికి కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ ఎటువంటి హాని చేయని ప్రోడక్ట్స్. ఇలాంటి ప్రోడక్ట్స్ మనం వాడడం వల్ల ఆరోగ్యమే కాకుండా సంపదను కూడా సృష్టించవచ్చు. సో టేక్ ఏ రైట్ డెసిషన్ తీసుకోండి. సో మేము ఈరోజు చాలామందికి ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలు ఎన్ని మారుతున్నాయని అనుకుంటే కొన్ని లక్షల మంది జీవితాలుగా మారి ఒక సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తులుగా మారారు. సో మీరు కూడా ఆలోచించండి. సో ఇది అవకాశం అనేది 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. 2016లో గైడ్లైన్స్ తీసుకొని రావడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్. అలాగే 2021లో పార్లమెంట్లో చట్టం తీసుకొని రావడం జరిగింది, ద కన్జ్యూమర్స్ యాక్ట్ అని చెప్పి ప్రత్యక్ష నిర్వాహక అమ్మకాల చట్టం అని తీసుకొని రావడం జరిగింది. సో దీని ద్వారా మీరు వ్యాపారం నిర్మించవచ్చు. సో థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ.